ఏయ్ మొదలెట్టావు నీ రామాయణం మాట్లాడకుండా తాగు. ఏయ్ ఎందుకే వీడికి మళ్ళీ మళ్ళీ పోసా? ఎక్కువ తాగితే ఏడుస్తాడని తెలుసుగా. చదువుకునే పిల్ల దగ్గర డబ్బు లాక్కుని ఇలా మందు కొడుతున్నావే, మనం బాగుపడతావా? మనల్ని వదిలిపెట్టదురా. ఎలా వదిలిపెడుతుందిరా? వద్దురా బాబు అని ఎంత బతిమాలాను. ఆ పిల్ల దగ్గర నుంచి అన్ని లాక్కున్నారు కదరా. తప్పే, మీతో కలిసిందే పాపం రా. పాపే. మళ్ళీ మళ్ళీ వాడికి ఆ విషయం జ్ఞాపకం చేయకు. మూసుకుని ఉండు. సతీ సత్యా నాన్న నాకన్నా బుజ్జికన్నా ఏం లేదు రేపు పొద్దునకే అన్ని మర్చిపోతావు. అలాగే. ఏంటి అలాగంటూ మళ్ళీ ఏడుస్తావు? తోటలో కూర్చొని బీడీ కలుస్తున్నావా? తగలబడితే ఏరా ఈ తోట అంతా ఎన్ని కోట్ల చేత తెలుసా నీకు? ఇక్కడ కూర్చొని బీడీ తాగుతారు. ఎప్పుడు బయలుదేరా బావా? ఎంత ఆలస్యమైంది? అయ్యా అరే టీ తీసుకురారా. ఏంట్రా బామర్ది ఇట్టాంటోళ్ళు పెట్టావు? వాడు తోట విలువేంటో తెలుసుకోకుండా బీడీ కాలుస్తున్నాడు. ఇట్టాంటోళ్ళని నమ్మి ఎలా వదిలేసాడడం? ఎవరేంటో తెలుసుకోకుండా చేర్చుకోవడమేనా? నన్ను అంటున్నారు గానీ ఇదిగో వీడిని చూడండి. డబ్బు అన్న మర్యాద ఉండదు, మనుషులన్నా గౌరవం ఉండదు, కనీసం దండం కూడా పెట్టదు. అయ్యగారు వచ్చారు కదా, దండం పెట్టాలని తెలియదా నీకు? బుద్ధున్నారా నీకు? పైన అయ్యగారు ఉన్నారా? ఆయనకి దండం పెట్టమంటేనే నన్ను కిందికి తోవేశాడయ్యా. కిందికి రాదా? రేయ్ నువ్వేం చావలేదుగా, అరుస్తావేంటి? పోరా పో.
నువ్వు వెళ్ళు. ఏంటి బావ వాడిని ఊరికి వదిలేశారు? వంగి వంగి దండాలు పెట్టేవాడేరా వెన్నుపొడి పొడిచేది. వీడు అలాంటోడు కాదు. ఏంట్రా వీడు ఇంతసేపు మేకప్ చేసుకుంటున్నాడు? ఆ? ఓకేనా? ఆ. సత్యం ఓడిపోదు. ట్రూత్ నెవర్ ఫెయిల్స్. సత్యం నివురు కప్పిన నిప్పు లాంటిది. సత్యమేవ జయతే. నిజం అంతిమ విజయం సత్యానికి. నేను చెప్పేది ఏంటంటే సార్, సముద్రంలో షిప్ వెళ్తుంది, ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది, రోడ్లో బస్సు వెళ్తుంది. వాటిలో ప్రయాణించేటప్పుడు మీరు కొనలేని ఎన్నో అద్భుతమైన వస్తువుల్ని ఇప్పుడు ఈ ట్రైన్ లో మీరు సొంతం చేసుకోవచ్చు సార్. నేను చెప్పేది ఏమిటంటే సార్, అరేబియా ఎడార్లో దొరికే ఖర్జూరపు పళ్ళ దగ్గర నుంచి అందాల సుందరి అనార్కలి మెడలో ఉన్న నల్లపూసల వరకు మా దగ్గర దొరుకుతాయి సార్. ప్రయాణం చేస్తూనే పర్చేస్ చేయొచ్చు సార్. ఎవరైనా సరే ఏలం పాడొచ్చు. మీరు అడిగిన రేట్ మా కంపెనీకి గిట్టుబాటు కాలేదనుకోండి, అదే రేట్ కు ఒక అద్భుతమైన వస్తువు సంతోషంగా ఇస్తాం, తీసుకోండి. జాగ్రత్తగా వినండి. అందానికి ఐశ్వర్య రాయ్, అనురాగానికి మదర్ తెరిసా, అద్భుతాలకి మైకల్ జాక్సన్, ఫైట్లకి జాకీ చాన్, నవ్వులకి చార్లీ చాప్లిన్, సెంట్కి సింగపూర్. ఆ సింగపూర్ మహానగరంలో ఒక మహా మేధావి తయారు చేసిన సువాసనల సెంట్. కంపు కొట్టే మగవాళ్ళు వాడచ్చు, గర్భవతులైన ఆడవాళ్లు వాడచ్చు. దీన్ని పొందే అదృష్టవంతులు ఎవరో చూద్దామా సార్? సువాసనలు వెదజల్లే ఈ సెంట్ బాటిల్ ధర 500 నయా పైసలు, 50 10 పైసలు, అంటే మొత్తం 5 రూపాయలు, 5 రూపీస్. 10 రూపాయలు, 10 10 10, 20 రూపాయలు, 20 20 రూపాయలు, 50 50 రూపాయలు, 100 రూపాయలు, 100 100 100 రూపాయలు, 150 రూపాయలు సామే. 150 రూపాయలు సమీ, 150 రూపాయలు ఒకటోసారి, 150 రూపాయలు రెండోసారి, 200, 200 రూపాయలు, 200 రూపాయలు ఒకటోసారి, 200 రూపాయలు రెండోసారి, 200 రూపాయలు మూడోసారి. ఆ డబ్బునొకే ఎవరి మీది? అనకాపల్లి. నిజం చెప్పాలంటే సార్, నేను ముందుగా చెప్పినట్టు 600 రూపాయలు విలువైన ఈ సెంటు బాటిల్ని కేవలం 200 రూపాయలకి ఇస్తే కంపెనీకి గిట్టుబాటు కాదు సార్. అయినా సరే 200 రూపాయలకి అడిగిన మన అనకాపల్లికి చెందిన ఈ వ్యక్తి ధైర్యాన్ని కొనియాడుతూ ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అరుదైన వస్తువు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఈ సినిమాలో నటించిన అందాల తార శ్రీదేవి ఉపయోగించిన సబ్బు పెట్టె ఫ్రీగా ఇస్తున్నాం. తీసుకోండి సార్. వాసన చూడండి, శ్రీదేవి వాసన వస్తుంది. 200 గోవిందా. పట్టు చీర, వెంకటగిరిలో నేసిన పట్టు చీర. ముత్యాలకు హైదరాబాద్, చీరలకు వెంకటగిరి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేత కార్మికులు శ్రమించి తయారు చేసిన నాణ్యమైన పట్టు చీర సార్. గౌను వేసుకున్న మౌంట్ బ్యాటన్ భార్య కట్టుకున్న అందమైన పట్టు చీర సార్. కట్టుకున్న ఆవిడ ప్రాణాలతో లేకపోయినా ఆవిడ కట్టుకున్న చీర ఇప్పుడు మీ ముందుంది సార్. తమ్ముడు, నేను హిస్టరీ టీచర్ని. నీ వ్యాపారం కోసం చరిత్రను తప్పుగా చెప్పకు. వాడు మా నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు. టీచరు ఎంతవరకు తూగుతున్నాగా వచ్చా మాట్లాడుకో. ఈ విలువైన పట్టు చీర ప్రారంభ ధర 100. 200. 200 200 200 200 ఒకటోసారి, 250. 250, 250 250 ఒకటో, 300 అయ్యా. 300 300 300 300 300 ఒకటోసారి, 350. 350 350 350 350, 500 రూపీస్. అడిగేసింది, ధైర్యంగా అడిగేసింది ఆంటీ. 500 500 500 500 500 500 500 నువ్వు వాడవా? అడగండి. ఎందుకు? అతనికి సోప్ పెట్టే, నాకు అగ్గి పెట్టేనా? పోవయ్యా. 550. కోటీశ్వరరాలు. 550 550 550 ఒకటోసారి, 550 రెండోసారి, 550 రెండోసారి. 600. అదర్ కొట్టావే బిల్ గేట్స్. 700 700 700 700 700. 600 600 సరే, ఎందుకంటే పెరగలేదు. 600 ఒకటోసారి, 600 రెండోసారి, 600 మూడోసారి. అయ్యా బిల్ గేట్స్, నవ్వింది చాలా, డబ్బులు ఇయ్యి. నేను చెప్పేది ఏమిటంటే 2000 రూపాయలు విలువైన ఈ చీరని 600 రూపాయలు అడిగితే కంపెనీ గిట్టుబాటు అవుతుందా? కాదు. అదే దీని లోపల పెట్టు. అయినా కూడా అంటే 2000 రూపాయలు చీర 600కి ఇవ్వడం కుదరదు. ఒరేయ్, నువ్వు ఇస్తే ఇయ్యి, లేకపోతే పోరా. నా కడుపులో గుడగొడలాడుతుంది, నేను దొట్టుకెళ్ళాలి. అచ్చే
అయినా సరే చీరను 600 రూపాయలకి అడిగిన ఆయన మనోధైర్యాన్ని మెచ్చుకొని ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అద్భుతమైన వస్తువు గరానా మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు చేతికి మెడకి మార్చి మార్చి కట్టుకున్న కర్చీఫ్ ఉచితం. ప్రేమ కట్టించుకోండి. ప్రపంచంలో పోతే దొరకంది ఒకే ఒక్కటి సార్, అదే టైం. అంటే సమయం. నువ్వు ఈ తవ్వడానికి టైం చూస్తాం, ఇంకొకటి గొంతు కోయడానికి టైం చూస్తాం. ఏంటంటే హ్యాపీనా? నువ్వు తప్పుకోరా, అక్కడ నీళ్ళే రాలేదు. శివ శివ నారాయణ, తప్పకండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఐటమ్. మనం ముహూర్తానికి టైం చూస్తాం, శాంతి ముహూర్తానికి టైం చూస్తాం. మనం టైం గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా చేతికి వాచ్ ఉండాలి. లేడీస్ వాచ్ చూడండి, దీని ప్రారంభ వేళ 10 పైసలు. కేవలం 10 పైసలే. 10 పైసలా? అది 1500 తెలుసా? 1500 ఒకటోసారి, 1500 రెండు. నేను ఆడపిల్లలా అణుకుగా ఉండాలని చూస్తున్నాను. నాకు కోపం వచ్చిందో. వస్తే ఏం చేస్తావు? అవునరా, ఎప్పుడు చూసినా అమ్మాయితో కయ్యాన్ని కలుదుతావు. అంకుల్, మీ మొహం చూసి వదిలేస్తున్నాను. అర్రే లేదంటే రే దాంతో ఏంట్రా మాటలు? వ్యాపారం చేసుకునేటప్పుడు మధ్యలో అడ్డొచ్చావా గో పగులుద్ది. పగులుతుంది. అంతవరకు నా చేతులు ఏమైనా పువ్వులు కోస్తూ ఉంటాయా? రైట్ ఆర్ డబ్బా, నిన్ను ఊరికే వదలను. వీడు ఫ్రెండ్ వేగా నువ్వు. ఏంటి ఆరోపణ అంటున్నావు? నీకేంట్రా మర్యాద? ఫ్రాడ్ చేసి బతికేవాడివేగా నువ్వు. నువ్వు మాత్రం ఏం తక్కువ? 200 గెలవగానే డైలీ వస్తారా, కాలేజ్కి వస్తారా, ఆడుకుందాం అని అడగలేదు. అంకుల్, ఆ? వీడిని తీసుకెళ్ళిపోండి, లేదంటే పోలీసులకి పట్టిస్తాను. పోలీస్ రండి. అయ్యో పోలీసులు వస్తారట, నన్ను కొడతారే. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. అయ్యో నన్ను చంపేస్తారే. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. ఏయ్, దాన్ని ఎందుకు కొట్టావు? ఊరికే దోశానంతే. అసలు ఏమనుకుంటుంది? నా గురించి నాకు తెలీదు. ఆడదానికి అంటుంటే మగని నాకేంటున్నారండి. అయ్యో చేయబడుతుంది, నాకేస్తుందిరా. ఎక్కడికి పారిపోతున్నావు? పోవే సేమ్ పంది. నీ చెయ్యి విరగొడతాను చూడు. ఏయ్, నువ్వు నిజంగా మగాడివైతే ఆగరా. పోవే. నీ పని చెప్తానే. ధైర్యం ఉంటే ఆగరా. నీ బుర్ర పక్కన కొడతా చూడు. హలో అంకుల్, తప్పుకోండి. అంకులేదు పెంకులేదు పోవే. వదిలే. అమ్మో ఇంకేం చేయాలరా బాబోయ్. ఈ పెద్ద మనిషి అక్కడ మా అంతా ఒకడు ఏం జరుగుతుంది అక్కడ?